వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో ఉండే తక్కువ తేమ కూరగాయ సాగుకు ప్రతిబంధకమవుతుంది. ముఖ్యంగా పురుగులు, తెగుళ్లు ఆశించి పంట నాణ్యత తగ్గడమే కాకుండా దిగుబడులు తగ్గుతుంటాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సునీల్ కుమార్. వేసవి కాలంలో కూరగాయలు దొరకడం కష్టం. ఏ రకం కూరగాయ అయినా కిలో కనీసం 40 నుండి 60 రూపాయలు పలుకుతూ ఉంటుంది. ఏ కూరగాయ పండించినా ఫుల్ డిమాండ్ ఉంటుంది. సాధారణంగా కూరగాయల సాగులో రూపాయి పెట్టుబడి పెడితే 3 రూపాయలకు పైనే ఆదాయం వస్తుంది. కానీ వేసవిలో అదే కూరగాయలు సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయి. అయితే వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం, వడగాలులు వీయడం వలన చీడపీడలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వేసవిలో కూరగాయ తోటల్లో ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణ గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సునీల్ కుమార్. ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో రైతులు కూరగాయల పంటలను 3 కాలాల్లో అంటే వానాకాలము, యాసంగి, అదేవిధంగా వేసవి కాలంలో కూరగాయలను విస్తారంగా సాగు చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక గత 2-3 సంవత్సరాలుగా ఈ కూరగాయ పంటల్లో దిగుబడులు అనేవి గణనీయంగా తగ్గిపోతున్నాయి. దీనికి గల ప్రధాన కారణాలు చూసినట్లయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉండడం వలన, కొంతవరకు నీటి కొరత కూడా ఏర్పడడం వలన ఈ యొక్క కూరగాయ పంటలు దిగుబడులు తగ్గిపోయి రైతులు నష్టపోతున్నారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు యాసంగి ఈ కాలంలో ఉన్నాము. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో గత 10-15 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు పెరగడం గమనిస్తున్నాము. అదేవిధంగా రాత్రిపూట చలి ఎక్కువగా ఉంటున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా కనబడుతున్నది. అదేవిధంగా కొంతవరకు తెగులు కూడా ఆశించడం వల్ల ఈ యొక్క కూరగాయ పంటలో పూత రాలిపోవడం, పిందె కట్టకపోవడం అనేది చూస్తూ ఉన్నాము. అంటే ఈ రసం పీల్చే పురుగులను నివారించడానికి పసుపు రంగు జిగురు అట్టాలు, అదేవిధంగా నీలిరంగు జిగురు అట్టాలను ఎకరానికి 15 నుంచి 20 చొప్పున అక్కడక్కడ అమర్చినట్లయితే కనుక ఈ యొక్క రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. దానితో పాటుగా ఈ యొక్క వేప నూనె 10,000 ppm గాఢత కలిగినటువంటి వేప నూనె పిచికారీ చేసినట్లయితే కనుక ఈ రసం పీల్చే పురుగులను, వాటి యొక్క గుడ్డు దశను కూడా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఫిప్రోనిల్ అనే మందును లీటర్ నీటికి 2 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా తెల్లదోమ ఎక్కువగా ఉన్నట్లయితే కనుక థయోమిథాగ్జామ్ అనే మందును లీటర్ నీటికి 0.3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క రసం పీల్చే పురుగులను నివారించడానికి మనం సమగ్ర సస్యరక్షణ పద్ధతులు వాడుతూ ఈ రసాయనిక పురుగు మందులను మార్చి వాడినట్లయితే కనుక మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆశిస్తున్న తెగుళ్ళు అయితే ముఖ్యంగా బూడిద తెగులు గమనించడం జరుగుతుంది. ఆకుమచ్చ తెగులు కూడా ఆశించడం అనేది జరుగుతున్నది. మనం కార్బండిజిమ్, అదేవిధంగా మ్యాంకోజెబ్ కలిసినటువంటి ఈ శిలీంద్రనాశినిని లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేసినట్లయితే కనుక ఈ ఆకుమచ్చ తెగులు, అదేవిధంగా ఇతర తెగుళ్లను నివారించడానికి అవకాశం ఉంటుంది.